సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చారి గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అస్ టు విష్ణు టాక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ చారి గారు. యా. సో చారి గారు ఒక్కసారి మార్కెట్ సినారియో గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు ఒక 6-7 months బ్యాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. 85-86 దాకా చూసాము. నిఫ్టీ ఏమో ఆల్మోస్ట్ 25-26 దాకా వెళ్ళిపోయింది. ఎస్. ఇప్పుడేమో 75కి వచ్చేసింది మార్కెట్. నిఫ్టీ ఏమో 22కి వచ్చేసింది. కొంతమంది ఏం చెప్తుంటారంటే మార్కెట్ బాగా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎగ్జిట్ అయ్యి మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు ఎంటర్ అవ్వాలంటారు కదా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నిజంగా అసలు పాసిబుల్ అవుతుందంటారా? అంటే ఇప్పుడు ఎలాంటి పారామీటర్స్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ కావాలనే దానికి ఏదైనా ఒక అంటే ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రాటజీ కానీ ఏదైనా ఉందంటారు? అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇప్పుడు మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వడం అనేది అది మేబీ అందరికీ అది తీసుకోలేరు, అది యాక్సెప్ట్ చేయరు. కరెక్ట్. మార్కెట్ బాగా డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎంటర్ అవుదామంటే అక్కడ పోర్ట్ఫోలియోస్ కొంత రెడ్లో ఉంటాయి కాబట్టి యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఇది నిజంగా అసలు వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతలేదు అంటారు. చాలా జెన్యూన్ క్వశ్చన్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మా ఫ్రెండ్స్లో చాలా మందికి ఉన్న క్వశ్చన్, మా క్లయింట్స్లో చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇది. బేసిక్గా ఏంటంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కోవిడ్కి ముందు అడుగుంటే మేము కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండండి. బట్ కోవిడ్ హ్యాస్ గివెన్ ఎ క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ ఫర్ దిస్ మ్యామ్. ఎందుకంటే మేము బాగా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్లో ఎంతమంది మా వాళ్ళు మిస్టేక్ చేశారు, ఎంతమంది సక్సెస్ అయ్యారు, అది మేము కళ్ళతో చూసాం. ఓకే. సో బేసిక్గా ఇది మేము ఒక ఎక్సర్సైజ్ చేసామండి దీని గురించి. యాక్చువల్గా మార్కెట్లో హై ఉన్నప్పుడు ఎగ్జిట్, లో ఉన్నప్పుడు ఎంట్రీ, ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్. ఓకే. నిజంగా ఒకవేళ అలా చేస్తే అలాంటి సిచ్యువేషన్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది, కానీ చేయగలుగుతామా లేదా? ఒకవేళ చేస్తే ఎంత బెనిఫిట్ ఉంది, దీన్ని మనము కొంచెం డీప్గా చూద్దామండి. ఓకే. సపోజ్ ఒక ఫండ్ ఉందనుకుందాం, ఒక ఎక్స్ ఫండ్ ఉందనుకుందాం. అందులో మీది ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉందనుకుందాం. ఓకే. ఆ పర్టికులర్ ఫండ్ ఎన్ఏవి ఇవాళ ₹100 ఉందనుకుందాం. ఓకే. మార్కెట్ హైలో ఉన్నప్పుడు ₹100 ఉందనుకుందాం. ఓకే. 1 lakh డివైడెడ్ బై 100 మీ దగ్గర 1000 యూనిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది, మీ దగ్గర 1000 యూనిట్స్ ఉన్నాయి. ఈ 1000 యూనిట్సే మీ ఆస్తి. ఓకే. ఇప్పుడు మార్కెట్ హైలో ఎప్పుడు ఉంది? సెప్టెంబర్ 2024లో ఉంది. ఓకే. అది పీక్స్లో, అంటే సెన్సెక్స్ 85,000 పాయింట్స్లో ఉంది. ఓకే. ఇవాళ మార్కెట్ ఏ పొజిషన్లో ఉంది? 75,000. సెన్సెక్స్ 75,000. ఎంత డౌన్ అయింది 6 monthsలో? అప్రాక్సిమేట్లీ 10,000 పాయింట్స్, ఆల్మోస్ట్ 10,000 పాయింట్ డౌన్ అయింది. రైట్. అంటే 10,000 పాయింట్లు అంటే ఇంచుమించుగా 15% వరకు, 14 to 15% వరకు మార్కెట్ కరెక్షన్ అయింది. ఓకే. అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కొంచెం ఎక్కువ కరెక్షన్ అయ్యాయి. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి. బేసిక్గా మనం ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి మనం ఈ ఫిగర్ తీసుకుందాం. ఎన్ఏవి ₹100 నుంచి 15% డౌన్ అంటే ఎంత అయి ఉంటుంది? ₹15 డౌన్ అయి ఉంటుంది. ఓకే. ₹100 నుంచి ₹85 వచ్చింది. ఓకే. సో నేను ₹100 ఉన్నప్పుడు నేను ఎగ్జిట్ అయ్యి అక్కడ, అంటే నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను, అక్కడ ₹1,00,000 ఉంది నాది, 1000 యూనిట్స్ ఉన్నాయి నాకు. అక్కడ కనుక నేను ఎగ్జిట్ అవుతే నేను ఇవాళ 85 ఉంది. నేను ఇక్కడ ఎంటర్ అవుతాయి, మళ్ళీ రీఎంటర్ అవుతాయి. 1000 యూనిట్స్ నేను అక్కడ ఎగ్జిట్ అయినప్పుడు 1000 యూనిట్స్ ఉన్నాయి. నేను అదే మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ తీసుకుంటే నాకు ఏమైందంటే ₹85 కొంటున్నాను నేను ఒక్కొక్క యూనిట్ని. ఓకే. 1000 యూనిట్స్ కాస్త నాకేమైందంటే 1176 యూనిట్స్ అయ్యాయి. ఇక్కడ రైట్ టైంలో ఎగ్జిట్ అయ్యి ఇక్కడ రైట్ టైంలో ఎంటర్ అవుతే నాకు 176 యూనిట్స్ బెనిఫిట్ వస్తుందండి. 176 యూనిట్స్ బెనిఫిట్. సో ఇలా చేయడం ద్వారా నాకు ఈ బెనిఫిట్, నేను ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకుండా నాకు 176 యూనిట్స్ బెనిఫిట్ వస్తుంది. ఓకే. బాగానే ఉంది. చూడ్డానికి ఇది అద్భుతంగా ఉందండి. కానీ ద క్వశ్చన్ ఈస్
మనం చేయగలుగుతా లేదా అనేది క్వశ్చన్. అంటే ఈ తపనంతా దేనికి అంటే రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, రైట్ టైంలో ఎంటర్ అవ్వాలి, ఇదంతా దేని గురించి చేస్తున్నామంటే ఈ 176 యూనిట్స్ నాకు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇదే మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈ 176 యూనిట్స్. ఓకే, ఇప్పుడు ఇది అద్భుతంగానే ఉంది కానీ ఇది చేయగలుగుతామా లేదా అనేది ఒక క్వశ్చన్. సరే, ఆ క్వశ్చన్ని పక్కన పెడదాం. ఈ 176 యూనిట్స్ని ఈ ప్రాసెస్లో కాకుండా నేను ఇంకేదైనా ప్రాసెస్ ఉందా ఈ 176 యూనిట్స్ మళ్ళీ నాకు రావడానికి అంటే ఉన్నది ఒక మార్గం అండి, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్. మార్కెట్ డౌన్ అయినప్పుడు అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక నాకు ఈ 176 యూనిట్స్ వస్తాయి. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి నేను? 14,960 రూపీస్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 15,000 రూపీస్ నేను కనుక అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఈ 176 ఎక్స్ట్రా యూనిట్స్ వచ్చేస్తాయి. సో కవర్ అయిపోయినట్టే. అంటే ఒక ఆయన రైట్ టైంలో ఎగ్జిట్ అయ్యి రైట్ టైంలో ఎంటర్ అవుతే 176 యూనిట్స్ వస్తున్నాయి, ఇదొక లైన్. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఇదంతా తలనొప్పి నాకు వద్దు, నాకు జస్ట్ ఒక 15,000 అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను నేను అని అనుకున్నాడు. ఈయనకి 176 యూనిట్స్ వచ్చాయి. మరి ఈయన బెటరా అని మనం చెక్ చేసుకుందామండి, ప్రాక్టికల్గా చెక్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, సెప్టెంబర్ 2024లో ఎంతమంది, అంటే ఇంక్లూడింగ్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్న సో కాల్డ్ ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకుందాం, ఇంక్లూడింగ్ మొత్తం స్టాక్స్ని మేనేజ్ చేసే ఒక ఫండ్ మేనేజ్మెంట్ టీం దగ్గర నుంచి అందరినీ తీసుకుందాం. ఎవరు సెప్టెంబర్ 2024లో ఇక్కడ నుండి మార్కెట్ ఇంత డౌన్ అవుతుందని చెప్పిన వాళ్ళు ఎవరున్నారండి? ఒకవేళ, ఎందుకంటే ఈ పాయింట్ని మేము చాలా దగ్గర నుంచి చూసాం. గత 2 సంవత్సరాలుగా ఏదైతే ప్రిడిక్షన్స్ ఇస్తున్నారో సో కాల్డ్ ఎక్స్పర్ట్స్, మీరు యూట్యూబర్స్ తీసుకోండి, మీరు జస్ట్ వెళ్ళండి, ఒక 2 years బ్యాక్ నుంచి అన్ని వీడియోస్ తీయండి, తవ్వండి, చూడండి, ఫండ్ మేనేజర్ వీడియోస్ చూడండి, ఫండ్ మేనేజర్స్ మీటింగ్ అటెండ్ అవ్వండి, వాళ్ళని దగ్గర నుంచి చూడండి, కలవండి, వాళ్ళ మీటింగ్స్ అన్నీ కూడా వెతికి చూడండి. మీరు లాస్ట్ 2 years నుండి, ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ విషయంలో ఇలా జరుగుతుంది, ఓకే, ఎలక్షన్ విషయంలో ఇలా జరుగుతుంది, అండ్ మార్కెట్ ఫెడరేట్లో ఇలా జరుగుతుంది, అండ్ వార్ విషయంలో ఇలా జరుగుతుంది అని ఎన్ని ప్రిడిక్షన్స్ లాస్ట్ 2 yearsలో ఫెయిల్ అయ్యాయంటే దాదాపు 70 to 80% ఆఫ్ ప్రిడిక్షన్స్ రాంగ్ వెళ్ళాయి. ఓకే, ఈ ప్రిడిక్షన్స్ని పట్టుకొని కనుక ఒకవేళ 75,000 పాయింట్స్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందండి. సెప్టెంబర్ కంటే ముందు ఒక 6 months 1 year బ్యాక్ 75,000 పాయింట్స్ ఉండే మార్కెట్. ఆ రోజు కూడా మార్కెట్ హై ఉందని చెప్పారు. ఆ రోజు కనుక ఎగ్జిట్ అయ్యి ఉంటే మార్కెట్ 85,000 పాయింట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటండి? అంటే రాంగ్ ఎగ్జిట్ అయినట్టే కదా. ఓకే, సో అక్కడ మార్కెట్ ఎక్కువ ఉందని చెప్పారు, 85,000 పాయింట్స్లో ఎక్కువ ఉందన్నారు, 80,000 పాయింట్స్లో ఎక్కువ ఉందన్నారు. సో నా ఆన్సర్ ఏంటంటే 85,000 పాయింట్స్ ఉన్నప్పుడు ఇది మార్కెట్ ఆల్ టైమ్ హై, ఇక్కడ నుండి మార్కెట్ డౌన్ అవుతుందని ప్రిడిక్ట్ చేసిన వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా ఇవాళ ఇంత డౌన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, సెప్టెంబర్ 2024 రోజు ట్రంప్ గెలుస్తాడని మీకు తెలుసా అండి? లేదా ప్రపంచంలో ఎవరికైనా తెలుసా? ఈవెన్ ట్రంప్కి కూడా తెలియదు అది. ఓకే, ఈవెన్ వారెన్ బఫెట్ కూడా తెలియదు. ఇప్పుడు ఏమైంది, ట్రంప్ గెలిచాడు కాబట్టి వాళ్ళు చేసిన చేంజెస్ వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్కి అక్కడ బెనిఫిట్ ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మార్కెట్ డౌన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది, అందుకు డౌన్ అవుతుంది. అలాగా ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అనేవి కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి. మార్కెట్ ఇక్కడ హై ఉంది, ఇక్కడ నుంచి కంపల్సరీ డౌన్ అవుతుంది అని చెప్పడం అనేది ఇంపాసిబుల్ అండి. అలా జరగడం అనేది, అలా చేయడం అనేది జరగదు. అయితే ఇది ఎలాంటిదంటే ఒక మూవీలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. అంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ అది కరెక్ట్గా యాప్ట్ అవుతుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఒళ్ళో మీ అబ్బాయిని కూర్చోబెట్టుకున్నారనుకోండి, 1 year బాబు అనుకోండి, ఆయన టాయిలెట్ చేస్తాడని చెప్పి మీకు తెలుస్తుందా? ఎప్పుడు టాయిలెట్ చేస్తాడనేది మీకు తెలుస్తుందా? తెలియదు. ఒకవేళ సరే తెలిసినా కానీ వాడు స్టార్ట్ చేశాడు అనుకోండి, ఆపగలుగుతారా మీరు? ఆపలేరు. అంటే మార్కెట్ కూడా అలాంటిదేనండి. మన ఒళ్ళో కూర్చున్న బాబు లాంటిది మార్కెట్. అది ఎప్పుడు కరెక్ట్ అవుతుందని తెలియదు. ఒకవేళ కరెక్ట్ అవుతుంటే మన ఒళ్ళోనే ఉంది కదా, ఆపుదామంటే ఆపలేము మనం దాన్ని. ఇది కరెక్ట్ ఎగ్జాంపుల్గా సెట్ అవుతుందండి. ఓకే, అయితే ఈ పాయింట్ నేను ఇంత స్ట్రెచ్ చేసి ఎందుకు చెప్తున్నానంటే, కోవిడ్ టైంలో నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ 42,000 పాయింట్స్ సెన్సెక్స్ ఉన్నప్పుడు మార్కెట్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది, అరౌండ్ 35,000 పాయింట్స్ ఉన్నప్పుడు ఎగ్జిట్ కొట్టారు. కొట్టి బాగానే ఉంది, సరే కొట్టారు. అక్కడ నుండి 30,000 పాయింట్స్కి వెళ్ళిందండి. మరి ఎంటర్ అయ్యారా? 5,000 పాయింట్స్ డౌన్ అయినప్పుడు నీకు మంచి బెనిఫిట్ వచ్చింది కదా, ఎంటర్ అయ్యారా? ఎంటర్ అవ్వలేదు, ఇంకా డౌన్ అవుతుంది అనుకున్నాను. 25,000 ఇంకా డౌన్ అవుతుంది.
అయితే ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్ అండి. ఆశ స్టార్టింగ్ వస్తుంది, దాని తర్వాత అది మెల్లగా అత్యాశకి వెళ్తుంది. అక్కడి నుండి మార్కెట్ 25,000 పాయింట్స్ నుండి పెరుగుతూ 35,000 పాయింట్స్ దాటిపోయి 42కి వెళ్ళి 42 నుండి 50కి వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యారు, అరే ఇది చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది, బ్లండర్ మిస్టేక్ అయిపోయింది. నేను రైట్ టైంలో ఎగ్జిట్ అయ్యాను కానీ రైట్ టైంలో ఎంటర్ అవ్వలేకపోయాను. ఎందుకంటే ఇలా ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, ఇలా ఎంటర్ ఎప్పుడు అవ్వాలి, అది బాటమ్ పాయింట్ ఏంటి, పీక్ పాయింట్ ఏంటి. ఇంతకుముందు ఏమన్నారు మీరు, ఆల్ టైమ్ హై అన్నారు. యాక్చువల్గా నేనేమంటానంటే అది ఆల్ టైమ్ హై కాదండి, టిల్ టైమ్. ఆల్ టైమ్ హై అంటే ఇంకా ఫ్యూచర్లో కూడా పెరగదు అని దాని అర్థం కాదు. ఇప్పటి వరకు అది ఆల్ టైమ్ హై అంతే. కానీ ఇప్పటి నుంచి పెరుగుతుంది మార్కెట్. 20,000 పాయింట్స్ ఉన్నప్పుడు కూడా ఆల్ టైమ్ హై అన్నారు, 40,000 పాయింట్స్ ఉన్నప్పుడు ఆల్ టైమ్ హై అన్నారు, 85,000 పాయింట్స్ అప్పుడు కూడా ఆల్ టైమ్ హై అన్నారు. ఓకే, సో బేసిక్గా మన మార్కెట్లో రైట్ టైంలో ఎగ్జిట్ అవ్వడం అనేది, మళ్ళీ రాక్ బాటమ్ని పట్టుకోవడం అనేది ఫండ్ మేనేజర్ వల్ల లేదా ఫైనాన్స్ మినిస్టర్ వల్ల లేదా వారెన్ బఫెట్ వల్ల కూడా అవ్వదు. అలాంటి స్ట్రాటజీస్ పక్కన పెట్టుకుని కొంతమంది అంటారు, ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటరు, ఏంటంటే మీరు ఫైనాన్షియల్ అడ్వైజరు, మీకు ఈ మాత్రం తెలియదు అంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అని చూసే పని ఎవరిది కాదండి. ఫండ్ మేనేజర్కి ఒక స్ట్రాటజీ, ఒక ఫండమెంటల్ ప్రాసెస్, ఒక ప్లానింగ్ ఉంటుంది. ఎంటర్ అవుతే పడితే ఏం చేద్దాము, పెరిగితే ఏం చేద్దాము, తగ్గితే ఏం చేద్దాం అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ వాళ్ళు ఫాలో అవుతారు, కానీ వాళ్ళు ప్రిడిక్షన్స్ ఉంటాయి, కానీ అన్ని ప్రిడిక్షన్స్ రైట్ వెళ్ళవు. సో ఫైనల్గా నా ఆన్సర్ ఏంటంటే, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ని పట్టుకోవడం కంటే, ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనే పాయింట్స్ని పట్టుకోవడం కంటే, మార్కెట్ బాగా డౌన్ అయినప్పుడు 85,000 నుంచి 80,000 పాయింట్స్కి వచ్చింది, కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయి, ఎక్కువ ఇన్వెస్ట్ చేయకు. ఆల్రెడీ ఉన్న పోర్ట్ఫోలియోలో ఒక 5% 10% ఇన్వెస్ట్ చేయి. ఇంకా డౌన్ అయింది, ఇంకొక 5 రూపీస్ ఇన్వెస్ట్ చేయి. అక్కడ డౌన్ అయినప్పుడు దాని అడ్వాంటేజ్ తీసుకోవడం తప్ప, ఎస్ఐపి ఇన్వెస్టర్కి అయితే అది కూడా అవసరం లేదండి. బేసిక్గా డౌన్ అయినప్పుడు దాని అడ్వాంటేజ్ తీసుకోవడం తప్ప అన్నెసరీగా ఎగ్జిట్లు ఎంట్రీలు చేస్తే మన టాక్సేషన్ లాసెస్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మనకి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాము, ఇవన్నీ జరుగుతాయి తప్ప ఈ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ గేమ్స్ ఎప్పటికీ ఆడకూడదు. ఎందుకంటే కోవిడ్ టైంలో నా కళ్ళతో ముందు నేను ఒక 2-3 హ్యూజ్ మనీ లాస్ అయిన వాళ్ళని చూశాను. ఇప్పుడు మీరు ఈ క్యాల్కులేషన్ మనం చేసిన క్యాల్కులేషన్లో కూడా చూడండి, కేవలం నాకు వచ్చే 15,000 రూపాయల బెనిఫిట్ గురించి నా ₹1,00,000 నేను రిస్క్లో పెడుతున్నాను. ఎంతవరకు కరెక్ట్? సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మీ దగ్గర మార్కెట్ డౌన్ అయినప్పుడు డబ్బులు ఉంటే ఇన్వెస్ట్ చేయండి, డబ్బులు లేకపోతే కామ్గా కూర్చోండి. మీరు ఇన్వెస్ట్మెంట్ ఎట్లాగైనా పెరుగుతుంది. అది డబ్బులు లేకపోతే కామ్గా ఎందుకు కూర్చోమంటున్నానంటే, మ్యూచువల్ ఫండ్లో ఉన్న బ్యూటీ ఏంటి, ఫండ్ మేనేజర్ బకెట్లో ఆల్రెడీ డబ్బులు ఉంటాయండి. ఆయన డౌన్ అయినప్పుడల్లా కొనాల్సిన స్టాక్స్ కొంటూ ఉంటాడు. సో మీకు కూడా మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా మీకు వచ్చే బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. అంతేగాని మనము అన్నెసరీగా మార్కెట్ని, అందుకే వార్న్ బఫెట్ ఏమంటాడంటే, డోంట్ టైమ్ ద మార్కెట్, స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్. ఈ ఫార్ములా ఫాలో అవ్వాలండి. దయచేసి ఎవ్వరు కూడా మార్కెట్ కరెక్షన్స్ని టైం చేయడానికి ప్రయత్నించకండి. నా హంబల్ రిక్వెస్ట్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చారు గారు. థ్యాంక్స్ అండి, నమస్తే.